అధ్యాయము 40వ వచనం. మత్తయి సువార్త అండి, మత్తయి సువార్త 24వ అధ్యాయము 40వ వచనాన్ని చదువుకుందాం. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ నమ్మకము కలిగిన దేవ, నీ కొందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. ఇదిగో నాయన, చదవబడిన లేఖనాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ లేఖన భాగంలో నుంచి మరి గడిచిన వారాల్లో తండ్రి నీ మాటలు ధ్యానం చేసుకున్నాం. మరి ప్రభా, అందులో నుంచి మరికొన్ని మాటలు మేము ధ్యానం చేసుకోవటానికి మీ కృపను దయచేయండి. ఎవరికి ఏ మాట అవసరమో మీకు తెలుసు నాయన. ప్రతి ఒక్కరితో కూడా మీరు మాట్లాడండి, ఆత్మ నడిపింపునివ్వండి. నేనైతే ప్రభు, నాకైతే ఏమీ తెలియదు నాయన. దేవా, నేను ఎన్నికలేదాన్ని, వెరిదాన్ని ప్రభా. నా మాటలు మరుగుపరిచి పరిశుద్ధాత్మ దేవుడా మీరు మాట్లాడి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యంలో నుంచి మరి కొద్దిసేపు ఆశ కలిగి మనం దేవుని మాటలు విందాం. ఎందుకంటే బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఆశ గల ప్రాణాన్ని దేవుడు ఏం చేస్తాడంట? తృప్తిపరుస్తాడంట. దేవుని మాట కొరకై నువ్వు ఆశ కలిగి ఉంటే దేవుడు తప్పనిసరిగా తన వాక్కు చేత దర్శిస్తాడు. ఎందుకు అంటే వాక్కులో జీవం ఉంది, జీవము కలిగిన లేఖనాలు ఇవన్నీ కూడా. మనం చెప్పుకునే మాటలు ఏదో ఒక మరి హరికథ లాంటియో బుర్రకథ లాంటియో మరి కావివి ఏవండి. మనం వింటున్న మాటలు ఏ మాటలు అంటే జీవము కలిగిన మాటలు, మనల్ని సరిచేసే మాటలు, మనల్ని పరలోక పౌరునిగా సిద్ధపరిచే మాటలు. దేవుని స్తోత్రం. ఎలా సిద్ధపరుస్తాయి? పరలోక పౌరసత్వం. బైబిల్లో ఒక మాట అంటాడు, మన పౌరసత్వం అంట ఎక్కడుందంట? పరలోకంలో ఉంది. కాబట్టి పరలోకం ఉన్న ఆ పౌరసత్వాన్ని మనం స్వతంత్రించుకోవాలంటే ఈ భూమి మీద పొలములో ఉన్న మనం, పొలము అనగా ఏం చెప్పుకున్నా? సంఘము. ఏమండి, పౌలు గారు ఏమన్నాడు? మీరు దేవుని వ్యవసాయమై ఉన్నారు అన్నాడు. వ్యవసాయం ఎక్కడ జరుగుద్ది? పొలంలోనే జరుగుద్ది కదా. కాబట్టి మనందరము ఏమై ఉన్నాము అంటే దేవుని పొలమై ఉన్నాం. ఇప్పుడు దేవుని పొలమై ఉన్న మనము ఏమండి, పొలములోనంట ఇద్దరున్నారంట. ఈ ఇద్దరిలో ఒకరు ఎత్తబడ్డారంట, ఒకరు విడిచిపెట్టబడ్డారు. ఇప్పుడు పొలంలో ఉన్న మనము ఎత్తబడే వారిగా సిద్ధపడాలి. ప్రభు రాకడ వచ్చినప్పుడు ఆయన ఏ రోజు వస్తాడో, ఏ క్షణం వస్తాడో మనకి తెలీదు. బైబిల్ వాక్యం ఏమంటుందంటే మీరు అనుకోనని గడియలో ఆయన వస్తాడు, దొంగ వలె వస్తాడంట. కాబట్టి ఆయన రాకడ ఎప్పుడో తెలియదు, కానీ ఆయన రాకడ సూచనలు మాత్రం ఆయన చెప్పాడు. ఆయన రాకడ వచ్చే ముందు ఎలాంటి సూచనలు జరుగుతాయో, ఈ భూమి మీద ఏం జరుగుతుందో అవన్నీ కూడా చెప్పాడు. అవన్నీ కూడా ఇప్పుడు ప్రజెంటు కొన్ని జరిగిపోయా, ఇంకా జరుగుతూ ఉన్నాయి. అయితే ఒక మాట ఏంటంటే అంతటా అందరికీ కూడా ఈ రాజ్య సువార్త ప్రకటించబడద్దంట. ఆ ప్రకటించబడిన తరువాత మాత్రమే అంతం వస్తుందని వాక్యము సెలవిస్తుంది. మెట్టుకు ఏదైనప్పటికీ కూడా ప్రభు రాకడ మరి సమీపముగా ఉందని ఈ సూచనలన్నీ కూడా మనకి తెలియపరుస్తూ ఉన్నాయి. కాబట్టి ఆయన రాకడకి మనం పోకడకి రెండు ఎప్పుడో తెలియదు. ఆయన రాకడ ఎప్పుడో తెలియదు, మన పోకడ ఎప్పుడో తెలియదు. ఈ రెండు కూడా అకస్మాత్తుగా జరిగేవి. మనుషుడు ఎప్పుడు ఏమనుకుంటాడంటే నేను అప్పుడే మరణించను అనుకుంటాడు. ఏమండి, మరణం వచ్చేంత వరకు కూడా మరణం లేదు అన్నట్టుగా బ్రతుకుతాం. మరణం వచ్చిన తర్వాత మనిషి కనపడతాడా? కనపడ్డు. అప్పటి వరకు కూడా ఎలాగనుకుంటాం? మరణం నాకు అప్పుడే రాదు, మరణం అప్పుడే రాదు అన్నట్టుగా మనం బ్రతుకుతూ ఉంటాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరణం ఏమండి, మరణం వచ్చేంత వరకు ఎలా ఉంటాం మనం? నేను అప్పుడే మరణించను అనుకుంటాం కదా. మరణం వస్తే కనబడం. కాబట్టి దేవుని రాకడకి
మన పోకడకి కూడా ఎప్పుడూ కూడా సిద్ధంగా ఉండాలి. దేవుని రాకడ కూడా అంతే. ఆయన అప్పుడే రాడులే అనుకుంటాం, కానీ ఆయన వస్తే సడన్గా జరిగే సంఘటన. కాబట్టి మనం ఎప్పుడూ కూడా మరి సిద్ధంగా మనము ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ పొలము అనగా సంఘం అని చెప్పుకున్నాం. పరమగీతాల్లో ఏం రాయబడుతుంది? షారోను పొలములో పూయు పుష్పము వంటి దానను. ఏమండి, మనం పొలములో ఎలా సిద్ధపడాలంట? ఒక పుష్పములాగా, ఏమండి, ఒక వికసించే ఆ పుష్పములాగా మనం సిద్ధపడాలి. ఈ చాలా విషయాలు అందులో నుంచి మనము గడిచిన వారంలో చూసుకున్నాం. అందులో ఒక మాట ఏంటంటే, పొలంలో ఇద్దరు ఉన్నారని చెప్పుకున్నాం. వాళ్ళిద్దరు ఎవరు? ఏమండి, పొలంలో ఇద్దరు ఎవరండి? కయీను, హేబేలు. ఇప్పుడు ఎవరు ఎత్తబడిన వారిగా ఉన్నారు? ఏమండి, హేబేలు ఎత్తబడిన వాడిగా ఉన్నాడు, కయీను విడిచిపెట్టబడిన వాడిగా ఉన్నాడని ఆయన జీవితం మరి విడిచిపెట్టబడిన జీవితంగా కయీను జీవితం ఉందని మనము మరి ధ్యానం చేసుకున్నాం. ఈరోజు మరొక ఇద్దరిని గురించి మనము జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో మరి రాజులు మొదటి గ్రంథము చూడండి, 11వ అధ్యాయము 29వ వచనం. మొదటి రాజుల గ్రంథము చదువమ్మా. అంతటా యెరోబాము యెరూషలేములో నుండి బయలు వెడలిపోగా ప్రవక్తయునైన అహియా అతనిని మార్గమందు కనుగొనెను. అహియా కొత్త వస్త్రము ధరించుకుని ఉండెను. వారిద్దరూ తప్ప పొలములో మరి ఎవడును లేకపోయెను. ఏమండి, ఆది కాండంలో పొలములో ఇద్దరున్నారు. వాళ్ళిద్దరు ఎవరు? కయీను, హేబేలు. ఇప్పుడు పొలములో ఇద్దరున్నారంట. వాళ్ళిద్దరు పేరేంటి? యెరోబాము, అహియా. ఈ యొక్క యెరోబామును గురించి మనం చూస్తే, యెరోబాము ఎవరు అంటే, యెరోబాము యొక్క చరిత్ర ఏంటి అంటే, యెరోబాము ఒక వెధవరాలి యొక్క కుమారుడు. ఎవరు కుమారుడమ్మా? వెధవరాలి కుమారుడు. తండ్రి లేడు, ఈయనకి తండ్రి లేడు. మరి ఏ చిన్న వయసులో చనిపోయాడో, ఎప్పుడు చనిపోయాడో మనకు కనిపించదు. కానీ ఈయన మాత్రం వెధవరాలి కుమారుడు అని రాయబడద్ది. ఏమండి, అయితే తండ్రి లేకపోయినా తల్లి ఏమండి ఈయన్ని ఎలా పెంచింది అంటే, చక్కగా పనిలో ఏమండి పని చేసే విషయంలో చక్కగా పని చేయటానికి చక్కగా కష్టపడడం ఆ తల్లి నేర్పింది. ఏమండి, తండ్రి లేకపోయినా పిల్లోడికి ఏమి నేర్పింది? కష్టపడి పని చేయడం నేర్పింది. చాలాసార్లు ఏమండి పిల్లలు ఎక్కడ పాడైపోతున్నారు అంటే, ఏమండి మనం పిల్లలకి సరైన పని నేర్పం, కష్టపడడం నేర్పం. ఏమండి, ఎప్పుడైతే పిల్లలకు సరైన పని, సరైన కష్టపడడం నేర్పకపోతే వారు ఏమండి ఒక వయసు వచ్చిన తర్వాత ఏమైపోతారు? వాళ్ళు సోమరులుగా అయిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి దేవుని బిడ్డలుగా మనం ఎప్పుడు కూడా పిల్లలకి కష్టపడడం నేర్పించాలి. ఏమండి, పిల్లలకి ఏం నేర్పించాలి? కష్టపడడం. నువ్వే కష్టపడుతుంది తల్లిగా తండ్రిగా నువ్వు ఎంతో కష్టపడుతున్నావు. పిల్లలకు కూడా ఏం చేయాలి? నేర్పించాలి. నేర్పించకపోతే ఒకేసారి ఎలా ఉంటుందంటే ఇల్లిరుగు మీద పడినట్టు అవుద్ది. వాళ్ళకి పెళ్ళయ్యగానే ఏమవుద్ది? ఇల్లిరిగి మీద పడితే ఏమవుద్ది? మొయ్యగలరా? మొయ్యలేరు. ఏమండి, అలా కాకుండా నీవు తర్ఫీదునివ్వాలి. చిన్నప్పటి నుంచి చక్కగా వారు పని చేసుకోవడానికి ఏం చేయాలండి? తర్ఫీదునివ్వాలి. నా చిన్నప్పుడు నేను మరి 9th క్లాస్ చదివే వరకు కూడా నాకు ఏ పని నేర్పలేదు మా అమ్మగారు. ఎప్పుడు కూడా మరి భోజనం పెడితే మా తమ్ముడికి నాకు కంచంలో పెట్టేసి తినిపించేస్తూ ఉండేది. ఒకవేళ నేనే భోంచేశాను అనుకోండి, ఆ తిన్న కంచం అలా పడేసి అలా ఆడుకోవడానికో లేకపోతే చదువుకోవడానికి ఇలా వెళ్ళిపోయేదాన్ని. ఒక రోజున మా పెద్దమ్మగారు చూశారు, ఎదిగిపోయింది పిల్ల, నువ్వేమో పని నేర్పలేదు,
రేపొద్దుట చాలా కష్టపడద్ది, పని నేర్పుకోవాలి అని మా అమ్మగారు అన్నప్పుడు మా అమ్మగారు అనేవారు, వెళ్ళిన తర్వాత తనే చేసుకుంటుందిలే అన్నట్టుగా వదిలేసేవారు. ఏమండి, కానీ నాకు 10th క్లాస్ సగం అయిన తర్వాత బలహీనత ప్రారంభమైంది. బలహీనత ఒక్కసారే వచ్చేయలేదు. బలహీనత క్రమక్రమంగా మా అమ్మగారికి బలహీనత పెరుగుతా వచ్చింది. ఎప్పుడైతే ఆ బలహీనత పెరుగుతూ వచ్చిందో అప్పుడు నాకు ఇల్లిరిగి మీద పడినట్టు అయింది. ఇంటి బాధ్యత అంతా కూడా నా మీద పడిపోయింది. ఇంక వంట చేయడం, మా అమ్మగారిని చూసుకోవడం, 2 సంవత్సరాలు తర్ఫీదు ఇచ్చాడండి దేవుడు నాకు. 10th సగంలో ఉండగా నాకు పరీక్ష ప్రారంభమైంది. 2 సంవత్సరాలు ఒక పక్కన మా అమ్మగారిని చూసుకోవడం, మా నాన్నగారికి వండి పెట్టుకోవడం, మా తమ్ముడిని చూసుకోవడం. పెళ్ళయ్యేంత వరకు కూడా కుటుంబ బాధ్యతను 2 సంవత్సరాలు మోయడానికి ప్రభు కృప చూపించాడు. దేవుని స్తోత్రం. అక్కడిచ్చిన తర్ఫీదు సేవలోకి వచ్చిన తర్వాత నాకెంతో ఉపయోగపడింది. దేవుడు తన్ను ప్రేమించి వారికంట సమస్తము సమకూడి మేలు కలగడానికే జరిగిస్తాడంట. ఆ తర్వాత నాకు వివాహమైన తర్వాత ప్రతి పని కూడా చేసుకోవటానికి ప్రభు ఎంతో సహాయం చేశాడు. కాబట్టి దేవుని పిల్లలుగా మన పిల్లలకి ఎప్పుడైతే పని గురించిన అవగాహన, అంత కష్టం లేకుండా మనము చిన్నప్పటి నుంచి అవగాహన కలగజేస్తే తర్వాత చక్కగా వాళ్ళు ఎక్కడున్నా కానీ కష్టపడే మనస్సు కలిగినప్పుడు, పని చేసుకునే మనస్సు కలిగి ఉన్నప్పుడు వాళ్ళు ఎక్కడున్నా చక్కగా బ్రతికేస్తారు వాళ్ళు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ వెధవరాలు ఈమె, కానీ తన కుమారుణ్ణి కష్టపడడం నేర్పించింది. ఎంతగా పని చేసేవాడంటే, పని యందు ఎలాంటి వాడు అంటే చదువుదాం. చూడండి, ఇప్పుడు రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయము 26వ వచనం చదువుదాం. మరియు సొలొమోను సేవకుడైన యెరోబాము రాజు మీదకి లేచెను. ఇతడు జెరేదా సంబంధమైన ఎఫ్రామీయుడైన నెబాతు కుమారుడు. ఇతని తల్లి పేరు జెరూహా, ఆమె వెధవరాలు. ఇప్పుడు చదువుదాం. ఇతడు రాజు మీదకు లేచుటకు హేతువేమనగా మిల్లో కట్టించి తన తండ్రి అయిన దావీదు పురమునకు కలిగిన బేటలు బాగు చేయుచుండెను. అయితే యెరోబాము అను ఇతడు మహాబలాఢ్యుడై ఉండగా యవ్వనుడగు ఇతడు పనియందు శ్రద్ధ గలవాడని సొలొమోను తెలుసుకుని యోసేపు సంతతి వారు చేయవలసిన భారమైన పని మీద ఇతనిని ఎలా చేశాడంట? అధికారిగా చేశాడంట. అధికారిగా. ఎందుకు అధికారిగా చేశాడు సొలొమోను అంటే, ఈయన పని యందు శ్రద్ధ గలవాడు. రెండవదిగా ఆ శ్రద్ధలో ఒక నమ్మకం అధికారిగా చేశాడంట. ఎందుకు అధికారిగా చేశాడు అంటే, నమ్మకంగా పనిచేసేవాడు. దేవుని స్తోత్రం. దేవుడు చూసేది ఏంటంటే నమ్మకత్వం చూస్తాడు. దేవుడు మనుషులు ఏం చూస్తాడు? నమ్మకత్వాన్ని చూస్తాడు. ఈ యెరోబాము నమ్మకంగా పనిచేశాడు, శ్రద్ధ కలిగి పనిచేశాడు. ఇలాంటి యెరోబామును దేవుడు చూసి దేవుడు అన్నాడు, అప్పటికే సొలొమోను చేసిన ఆ పనులను బట్టి దేవుడు చాలా విసుగుపోయాడు. ఎందుకు అంటే, సొలొమోనుకి దేవుడు చక్కని జ్ఞానాన్ని ఇచ్చాడు. ఏ కొరత చేయలేదు ఆయనకి. కానీ సొలొమోను కాలంలోనంట యుద్ధాలు లేవంట. ఏం లేవు? యుద్ధాలు లేవు. ఒక రకంగా చెప్పాలంటే సంతోషంలో ఉన్న భక్తి, సంతోషం ఉన్నప్పుడు కలిగే భక్తి కంటే శ్రమల్లో సాగినప్పుడు కలిగిన భక్తే స్థిరంగా ఉంటుంది. దేవుని స్తోత్రం. నా మాట అర్థమైందా? సంతోషాల్లో కలిగి ఉన్న భక్తి కంటే శ్రమల్లో కలిగి ఉన్న భక్తి ఎలా ఉంటుంది? స్థిరంగా ఉంటుంది. ఇక్కడ ఈయనకి యుద్ధాలు లేవు. చాలాసార్లు
మనం అనుకున్నదల్లా జరిగి ఏ యుద్ధం, ఏ పోరాటం, ఏ శ్రమ, ఏ కష్టం లేకపోతే మనిషి జీవితం ఎలా ఉంటుంది? ఏమండి, ఇంక మాట వింటాడా? వినరా. సొలొమోనుకు కూడా యుద్ధాలు లేవంట. అందుకే ఈయన విలాసవంతమైన జీవితం. ఎంతమంది భార్యలంట? 700 మంది ఏమండి భార్యలంట, 300 మంది అసలు ఎలా కాపురం చేసాడు ఆయన అసలు ఏమండి, ఇప్పటికీ అర్థమవుదు అసలు కదా ఎవరిని. అందుకనే అసలు ఆడవాళ్ళలో ఉన్న మనస్తత్వం అంతా కూడా ఏమండి తరచి 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 చూశాడంట. సామెతల గ్రంథంలో ఆయన రాసిన గ్రంథంలో ఏమండి ఆయన రాసిన అధ్యాయాల్లో స్త్రీ యొక్క మనస్తత్వం ఎలాంటిదో, ఎలాంటి పరిస్థితులు స్త్రీలో ఉంటాయి అన్నీ రాసుకొచ్చాడు ఏమండి. అయితే ఈ సొలొమోను బట్టి దేవుడికి చాలా కోపం వచ్చిందంట. కోపం వచ్చి దేవుడు అంటాడు, సొలొమోను మరి నా మాట సరిగ్గా వినకపోవడాన్ని బట్టి, సొలొమోను చేసిన ఆయాసకరమైన కార్యాన్ని బట్టి నేనేం చేస్తానంటే ఇప్పుడు 10 గోత్రాలను తీసుకెళ్ళి యెరోబాము చేతిలో పెట్టాలనుకున్నాడంట. ఎన్ని గోత్రాలు? 10 గోత్రాలు. ఇశ్రాయేల్ ప్రజలు ఎన్ని గోత్రాలు? మొత్తం 12 గోత్రాలు. ఈ 12 గోత్రాల్లో 2 గోత్రాలు మాత్రమే ఏమండి రెహబాముకి ఇచ్చాడు. యెరోబాముకి 10 గోత్రాలని ఏమండి ఇచ్చాడు. 10 గోత్రాల మీద ఇప్పుడు యెరోబాముని రాజుగా చెయ్యాలని దేవుడు తలంచాడు. దేవుని స్తోత్రం. అంత గొప్ప ఆధిక్యత యెరోబాముకి ఎలా కలిగింది ఏమండి? శ్రద్ధ కలిగిన వాడు ఏమండి, నమ్మకమైన వాడు శ్రద్ధ గలవాడిని ఏమండి యెరోబాము మరి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. నిజమే, దేవుడు చూసేది ఏంటంటే దేవుడు ఈ లోకపు గొప్పతనాలను చూడడం. ఈ లోకంలో నువ్వు ఎంత అందంగా ఉన్నావు, ఎంత చదువుకున్నావు, ఈ లోకంలో నీ స్టేటస్ ఎంత, ఇవేమీ చూడడం. దేవుడు చూసేది ఏంటంటే దేవుడు నీలో ఉన్న నమ్మకత్వాన్ని, నీలో ఉన్న శ్రద్ధను దేవుడు చూస్తాడు. దేవుడు స్తోత్రం. ఏమండి, దేవుని ఎడల నువ్వు ఎంత శ్రద్ధ కలిగి ఉన్నావో, ఏమండి దేవుని ఎడల నువ్వు ఎంత నమ్మకత్వం కలిగి ఉన్నావో అది దేవుడు చూస్తాడు. ఏమండి, దేవుడు ఎప్పుడు కూడా అన్యాయస్తుడు కాదు, దేవుడు పక్షపాతి కాడు. బైబిల్లో యెఫ్తా ఉన్నాడు. ఏం పేరు అయింది? యెఫ్తా. ఆయన జీవితం ఎలాంటిది? ఆయన కుటుంబం ఎలాంటిది? ఏమండి వేశ్య యొక్క కుమారుడంట. కానీ వేశ్య యొక్క తండ్రి కుటుంబం చూస్తే, తల్లి యొక్క జీవితం చూస్తే వేశ్య. ఏమండి అలాంటి వాని బిడ్డను తీసుకొచ్చి దేవుడంట న్యాయాధిపతిగా వాడుకున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏమండి యెఫ్తాలో ఉన్న ఆ శ్రద్ధ, యెఫ్తాలో ఉన్న ఆ నమ్మకత్వం న్యాయాధిపతిగా ఏమండి చేసింది. దేవుని స్తోత్రం. అలాగే రూతమ్మలో ఏం చూశాడు దేవుడు? ఏమండి రూతమ్మ ఎవరో మనం గడిచిన బుధవారం చెప్పుకున్నాం కదా. ఏమండి బుధవారం దైవ సేవకులు చెప్పారు కదా. రూతమ్మ ఎవరండి? ఒక అన్యురాలు, మోయాబీరాలైన రూతుని తీసుకొచ్చి ఒక గ్రంథం పెట్టాడండి ఆమె పేరు. ఏమండి ఒక గ్రంథం ఆమె పేరు పెట్టేశాడు. ఇశ్రాయేల్లో యూదుల్లో పెట్టాలి పేరు కదా, యూదుల్లో ఎవరైనా ఉంటే పెట్టాలి. కానీ ఈమెను మోయాబీరాలు, అన్యురాలుగా ఉన్న ఈమెను ఒక గ్రంథం పేరు పెట్టేశాడు. బైబిల్లో గ్రంథంలో చోటు సంపాదించుకుంది. యేసుక్రీస్తు వంశావళిలో చోటు సంపాదించుకుంది. కారణం ఏంటి? ఏమండి దేవుణ్ణి హత్తుకున్న విధానం, ఏమండి దేవుణ్ణి వెంబడించిన విధానం, దేవుని ఎడలున్న శ్రద్ధ కలిగిన విధానం. నిజమేనండి. అందుకనే దేవుడంట హృదయాలను చూస్తాడంట. దేవుడు పై రూపాన్ని చూడు, పై రూపాన్ని చూసే దేవుడు కాదు. దేవుడు హృదయాలను లక్ష్య పెట్టే దేవుడు. ఏమండి దావీదంటే ఇంట్లో ఎవరికి ఇష్టం లేదు. ఏమండి ఏదో కడసారి వాడు అన్నట్టుగా ఎక్కడో గొర్రెల మందలు కాసుకుంటూ ఉన్నాడు.
ఏమండి? కానీ దేవుడు అన్నాడు, నేను కోరుకున్నవాడు ఇతడే. దావీదు హృదయాన్ని దేవుడు చూశాడు. దేవుని స్తోత్రం. ఏమండి? హృదయాలను చూసే దేవుడు. దేవుని ఎడల నువ్వు ఎంత శ్రద్ధ కలిగి ఉన్నావో అది దేవుడు ఏం చేస్తాడు? చూస్తాడు. ఏమండి? నీ లోపల ఎంత భక్తి జీవితాన్ని కలిగి ఉన్నావో, నీకు దేవుడు అంటే ఎంత ప్రేమో, ఏమండి నువ్వు ఎంత దేవుని మీద ఆధారపడతావో, ఏమండి నువ్వు దేవుని ఎడల ఎంత ఆసక్తి కలిగి ఉన్నావో ఇది చూస్తాడండి. పై వేషధారణ, పై రూపాన్ని చూసి మురిసిపోయే దేవుడు కాదు. అందుకనే అంటాడు, మనుషుల యొక్క హృదయాల్ని ఆంతర్యాల్ని ఎరిగినవాడు. ఆయన ఎరిగినవాడు. కాబట్టి దేవుడు నిన్ను చూస్తే నీ గురించి ఏం చెప్పగలడు? ఏమండి నీ హృదయాన్ని చూసినప్పుడు, నా కొరకు నమ్మకంగా బ్రతికే బిడ్డ, నా ఎడల శ్రద్ధ కలిగిన వారు అని చెప్పగలుగుతారా? నిన్ను చూసి సాక్ష్యం. ఏమండి దేవుని ఎడల శ్రద్ధ కలిగి ఉన్నావా? భయభక్తులు కలిగి ఉన్నావా? నమ్మకంగా దేవుని కొరకు బ్రతుకుతున్నావా? ఏమండి ఇలాంటి యెరోబాముని ఇంకా బైబిల్లో చాలామంది, రహాబు చూడండి. రహాబు ఎవరు? వేశ్య. ఆమెకంటూ చెప్పుకోవడానికి ఏమీ టాలెంట్లు లేవు. కానీ ఆమె అంటుంది కదా, దేవుని గురించి విన్నప్పుడు ఏం కరిగిపోయిందంట? గుండె కరిగిపోయిందంట. దేవుని స్తోత్రం. ఏమండి ఆ దేవుని కార్యాలు, దేవుని యొక్క ఔన్నత్యం, దేవుని మహిమ, చాలాసార్లు ఎన్నో సంవత్సరాల నుంచి దేవుని సన్నిధికి వస్తాం, కానీ దేవుని యొక్క ఔన్నత్యం మనకు అర్థం కాదు. ఏమండి ఏదో దేవుణ్ణి నమ్ముకున్నానులే. ఏమండి చాలామంది ఏమండి దేవుణ్ణి నమ్ముకుని కూడా ఇంకా దేవుణ్ణి నమ్ముకున్నాము అనడానికి సిగ్గుపడుతూ ఉంటారు. ఏమండి ఒక ప్రధానమంత్రి నేను కలిశాడు అనుకోండి, ప్రధానమంత్రి స్పర్శ, అమ్మా నేనున్నాను ధైర్యంగా ఉండు అన్నాడు అనుకోండి, నువ్వు ఎంతమంది చెప్తావు? సిగ్గుపడతావా? చెప్పండి, సిగ్గుపడతారా? ప్రధానమంత్రి కనుక నీతో డైరెక్ట్గా మాట్లాడితే నువ్వేం చేస్తావు? ఏమండి నాతో ప్రధానమంత్రి మాట్లాడాడు. నాతో ఎవరు మాట్లాడారు? ప్రధానమంత్రి మాట్లాడాడు. ప్రధానమంత్రి గారు నన్ను భోజనానికి పిలిచాడు అనుకో, ఎంతమంది చెప్పుకుంటావు? మొత్తం క్యాన్వర్సింగ్. కానీ ప్రధానమంత్రి కంటే ప్రపంచానికే చక్రవర్తి అయిన రారాజు మన ప్రభు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంత గొప్ప దేవుణ్ణి నువ్వు కలిగి ఉన్నావు. ఏమండి దేవుణ్ణి కలిగి ఉన్నాడు అనడానికి నువ్వు ఎంత సంతోషంగా చెప్పగలుగుతున్నావు? ఏమండి సంతోషంగా చెప్పగలగాలి ప్రభువును. అందుకనే బైబిల్ గ్రంథాలు అంటాడు, అతిశయించువాడు. దేన్ని బట్టి అతిశయించాలి? నాకు మేడ ఉంది, నాకు మిద్దు ఉంది, నాకు పొలం ఉంది, నాకు ఇంత కాదు. అవన్నీ కూడా ఏమండి అవన్నీ తాత్కాలికం. కానీ అతిశయించబడే దేన్ని బట్టి? ప్రభువునందే అతిశయించాలి. నేను ప్రభువుని కలిగి ఉన్నాను, రక్షణ కలిగి ఉన్నాను, పరలోక రాజ్యాన్ని కలిగి ఉన్నాను. ఏమండి అన్న ఆ సంతోషం, నా అతిశయం ఎప్పుడు కూడా నీ హృదయంలో కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రహాబు దేవుని గూర్చి, దేవుని కార్యాలు గూర్చి విన్నప్పుడంట ఆమె గుండెలు కరిగిపోని అంట. అందుకనే రహాబును కూడా క్రీస్తు వంశావళిలో చేర్చాడు. దేవుని స్తోత్రం. ఏమండి యూదుల్లో ఉన్న ఆ ఆశీర్వాదాన్ని రహాబు కూడా పొందుకుందండి. ఏమండి రహాబు భర్త పేరేంటి? సల్మాన్. ఏమండి సల్మాన్ నందు ఏమండి బోయాజు నందు ఏమండి ఓబేదు నందు యెషయందు దావీదు వంశంలో నుంచి ఎవరు వచ్చారు? ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా. ఏమండి ఆమె రహాబు అంతగా చరిత్రకెక్కడానికి కారణం ఏంటంటే దేవుణ్ణి హత్తుకుంది, గుండెలకు దేవుణ్ణి హత్తుకుంది, హృదయంలో దేవుని గురించి అతిశయించింది, ఆనందించింది. దేవుని కొరకు నమ్మకంగా శ్రద్ధ కలిగి దేవుని ఎడల ఆమె ఉంది. కాబట్టి రహాబును దేవుడు ఒక చరిత్రలో మిగిలిపోయినట్టుగా చేశాడు. దేవుని స్తోత్రం. నిజమేనండి, మన జీవితాల్లో కూడా అలాంటి ఆ హృదయం దేవుడు చూసినప్పుడు, నీ హృదయాన్ని దేవుడు చూసినప్పుడు దేవుడు సంతోషించాలి.
నిజంగా ఈ యెరోబాము విషయంలో దేవుడు ఇచ్చిన ఆధిక్యత చూడండి. ఒక విధవరాలి కుమారుడు, ఒక పనివాడుగా ఉన్నాడు సొలొమోను కాలంలో. ఇలాంటి పనివాడిని తీసుకొచ్చి దేవుడు ఏం చేశాడట? రాజుగా చేశాడంట. 10 గోత్రాల మీద రాజుగా చేయడమే కాదు, ఆయనకి ఇచ్చిన కృప ఎంత గొప్పదంటే కిందకి చదువుదాం చూడండి. 11వ అధ్యాయంలో 36వ వచనం. యెరూషలేములో నా ఎదుట ఒక దీపము నా సేవకుడైన దావీదునకు ఎల్లప్పుడూ ఉండునట్లు అతని కుమారుడికి ఒక గోత్రము ఇచ్చేదను. నేను నిన్ను అంగీకరించినందున నీ కోరిక అంతటి చొప్పున ఏలుబడి చేయుచు. చూడండి, నేను నిన్ను అంగీకరించాను కాబట్టి నీ కోరిక అంతటి చొప్పున నువ్వు ఏలుబడి చేయుచు ఇశ్రాయేలు మీద రాజువయుందువు. నేను నీకు ఆజ్ఞాపించినదంతయు నీవు విని. చూడండి, ఇక్కడ చెప్తున్నాడు దేవుడు, రాజుగా చేస్తాను. నువ్వు రాజుగా చేసిన తర్వాత నువ్వేం చేయాలి? నా మాట వినాలి. ఏం చేయాలి? నా మాట వినాలి. ఇంకా నా మార్గములను నువ్వు అనుసరించి నడుచుచు నా దృష్టికి అనుకూలమైన దాన్ని జరిగించుచు నా సేవకుడైన దావీదు చేసినట్లు నా కట్టడలను నా ఆజ్ఞలను కైకొని నెడల నేను నీకు తోడుగా ఉండి దావీదు కుటుంబమును శాశ్వతముగా నేను స్థిరపరిచినట్లు నిన్నును స్థిరపరిచి ఇశ్రాయేలు వారిని నీకు అప్పగించదు. అబ్బా, ఎంత కృపండి దేవుడిది. అసలు ఆయన ఎంత కృపగలవాడో చూడండి. ఒక విధవరాల్ని కుమారుణ్ణి దేవుడు కోరుకుని ఏమంటున్నాడంటే, నువ్వు అక్కడవే కాదు, నువ్వు అక్కడవే రాజుగా ఉండి తర్వాత నీ కుటుంబాన్ని నేను విడిచిపెట్టను. నువ్వు కనుక దావీదు చేసినట్లు చేస్తే దావీదుకు ఎలాంటి కృపనిచ్చానో నేను అలాంటి కృపను నీకు ఇస్తాను. దేవుని స్తోత్రం. దావీదుకి ఏ కృప ఇచ్చాడు? ఎంత మరి ఆ దేవునికి ఆయాసకరంగా బ్రతికినా తన వంశంలో తీసేశాడా? బిడ్డలను తీయలేదు. ఎందుకంటే దావీదును జ్ఞాపకం చేసుకున్నాడు. దావీదు నీతి, దావీదు యొక్క నమ్మకం, దావీదు ఎంత నీతి గలవాడు, దావీదు ఎంత నమ్మకమైన వాడు, అది జ్ఞాపకం చేసుకుని తన బిడ్డల్ని దేవుడు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు అదే విధంగా నువ్వు దావీదు చేసినట్లుగా కనుక నువ్వు చేస్తే నేను నిన్ను వదిలిపెట్టను, నీ బిడ్డల్ని వదిలిపెట్టను, నీ పిల్లలంతటినీ కూడా, సంతతి అంతటినీ కూడా నా కృప మీ అందరిపైన ఉంటుంది అన్నాడు. అంత కృప ఇచ్చాడండి. నిజంగా దేవుడికి ఎంత థ్యాంక్స్ చెప్పాలండి, ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి యెరోబాము. కానీ దేవుని ఎడల కృతజ్ఞత కలిగి ఉన్నాడా? కృతజ్ఞత హీనుడైపోయాడు. చాలాసార్లు దేవుడు మనకిచ్చిన కృపను మనం గ్రహించక, మనం అర్థం చేసుకోకపోవటం వల్ల ఆయన మాట వినకుండా కృతజ్ఞతాహీనులం అయిపోతున్నాం. బైబిల్ ఒక మాట అంటాడు, అంచెదినముల్లోనంట అపాయకరమైన కాలం వస్తుంది, ప్రజలంట విశ్వాసులంట ఏమైపోతారంట? కృతజ్ఞత లేనివారైపోతారంట. ఏమి లేనివారు? మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మొదటి కాడనే ఉంటుంది. అంచెదినముల్లో జరిగే అపాయం ఏంటంటే కృతజ్ఞతను విడిచిపెట్టేస్తారు. దేవుని బిడ్డలుగా మనం ఎప్పుడూ కూడా దేవుని ఎడల ఏం కలిగి ఉండాలమ్మా? కృతజ్ఞత. దావీదు అంటాడు, నా ప్రాణమా దేవుని స్తుతించు, దేవుని గణపరచు, ఆయన చేసిన ఉపకారాలు దేనిని మరువకు. నా ప్రాణమా. క్రొత్త నిబంధనలో ఒక ఆయన ఉన్నాడు, నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము. అనేక సంవత్సరాలు సరిపడిగా
నీకుంది ఆధారం, కాబట్టి తినొచ్చు త్రాగొచ్చు అన్నట్టుగా తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు. కానీ దావీదు, నా ప్రాణమా, నువ్వు దేవుని స్తుతించాలి, కృతజ్ఞత కలిగి ఉండాలి. నీ పరిస్థితి ఏంటో తెలుసా? గొర్రెల దొడ్డులో ఉన్న పరిస్థితి. కానీ ఇదిగో దేవుడు రాజుగా చేశాడు. నా ప్రాణమా, ఎవరితో చెప్పుకుంటున్నాడు? ప్రాణంతో చెప్పుకుంటున్నాడు. నా ప్రాణమా, ఇదిగో నీ పరిస్థితి గొర్రెల దొడ్డులో ఉన్న పరిస్థితి, కానీ ఇప్పుడు ఎక్కడున్నావు? రాజుగా ఉన్నావు. కారణం ఏంటో తెలుసా? దేవుడు ఒకసారి అంట, ఒక రాజుగారంట అడవికి వెళ్ళాడు వేటాడడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక అడవి మనిషి, రాజుగారు అపాయంలో చిక్కుకున్నప్పుడు అంటండి, ఆ అడవి మనిషి ఏం చేశాడంటే రాజుగారి ప్రాణాన్ని కాపాడాడంట. ఎవరి ప్రాణాన్ని? రాజుగారి ప్రాణాన్ని కాపాడాడంట. ఎప్పుడైతే ఈ రాజుగారి ప్రాణాన్ని అడవి మనిషి కాపాడాడో వెంటనే రాజుగారికి ఆ అడవిలో ఉన్న ఆ మనిషి పైన ప్రేమ పుట్టింది, జాలి పుట్టింది. ఆయన అన్నాడంట, నాతో పాటు వచ్చేయి, నేను చక్కగా నేను చూసుకుంటాను అన్నాడంట. ఎవరిని? అడవి మనిషిని. ఇప్పుడు రాజుగారితో పాటు తెచ్చేసుకున్నాడు ఈ అడవిలో ఉన్న ఆయన్ని. అడవి మనుషులు ఎలా ఉంటారు? ఉంటాయి వస్త్రాలు? సరైన వస్త్రాలు ఉండవు, మురుకుగా వాళ్ళ యొక్క విధానమే వేరుగా ఉంటుంది కదా. ఇప్పుడు రాజుగారు ఇంటికి తెచ్చుకుని ఈ అడవి మనిషిని ఏం చేశాడంటే చక్కగా వస్త్రాలు ఇచ్చి రాజుగారి దగ్గరే పెట్టుకున్నాడంట. పెట్టుకుంటే చక్కని వస్త్రాలు, ఇప్పుడు రూపురేఖలన్నీ మారిపోయినాయి, వస్త్రాలు మారిపోయినాయి. అలాగా రాజుగారికి ఎంతో ఇష్టడుగా ఉంటున్నాడు. అలా ఉండగా ఏం జరిగింది అంటే ఈయన యొక్క నమ్మకత్వం చూసి ఈయన అనుకున్నాడంట, నా ధనాగారం పైన ఈయన్ని మంత్రిగా పెట్టాలి. దేనిపైన? నా ధనాగారం పైన ఈయన నేనేం చేయాలి? మంత్రిగా. అంటే ఇప్పుడు ఏంటి మన భాషలో ఆర్థిక శాఖ మంత్రి. ఇప్పుడు ఆర్థిక శాఖ మంత్రి పోస్ట్ ఇచ్చాడు ఎవరికే? ఈ అడవి మనిషికి. ఇప్పుడు ఆర్థిక మంత్రి అంటే ఆర్థిక శాఖ అప్పగించడంతో డ్రెస్ మారిపోయింది, ఇంకా మంచి డ్రెస్ వచ్చింది. ఒక గొప్ప హోదా వచ్చింది. ఇప్పుడు అదే హోదాతో రాజుగారు ఏ డబ్బు ఇచ్చినా దాయడం ఆయనే, తీయడం ఆయనే. ఏ బంగారమైనా తీయడం ఆయనే, తీసుకొస్తాం ఆయనే. మొత్తం అంతా కూడా ఆయనకు అప్పగించేశాడు. అప్పగిస్తే అక్కడ ఆ రాజ్యంలోనంట కొంతమంది కుళ్ళిపోతోళ్ళు ఉన్నారంట. ఎవరంట? కుళ్ళి కలిగిన వాళ్ళు ఎక్కడైనా ఉంటారు కదా. వీళ్ళు అనుకుంటున్నారంట, ఏంటి వీడు వచ్చి ఎంతో కాలం అవ్వలేదు, పైగా అడవిలో నుంచి వచ్చాడు, అడవిలో తీసుకొచ్చాడు ఈ రాజు, ఈయనకి ఎంత గొప్ప ఆధిక్యత ఇవ్వడం ఏంటి అనంట కుళ్ళిపోతున్నారంట. కుళ్ళిపోయి అనుకుంటున్నారంటే ఎలా అప్పగిందాం రాజుకి. మొత్తానికి ఈయన ఏం చేయాలి? నేరం చూపించాలి. ఈయన మీద ఏం చూపించాలి? నేరం చూపించాలి. ఎక్కడ దొరుకుతాడా? బైబిల్లో ఒక ఆయన మీద అలాగే చూశారు. ఎవరండి? దానియేలు మీద కదా. దానియేలు రాజుకి నమ్మకస్తుడు కాబట్టి రాజు దానియేలుకి బాధ్యతను అప్పగించినప్పుడు ఎక్కడ దొరుకుతాడా అని చూశాడు. ఈయన కూడా అలాగే చూస్తాడంట, ఎక్కడ దొరుకుతాడు ఈ అడవి మనిషి, ఎక్కడ దొరుకుతాడు అని చూస్తులోకి ఈయన ఏం చేస్తాడంటే రాజుగారు ఇచ్చిన ప్రతీది కూడా అంటండి పట్టుకెళ్ళి లోన్ పెడుతున్నాడంట. బయటికి రావట్లేదంట, త్వరగా బయటికి రావట్లేదంట. ఈ త్వరగా బయటికి రాపోవటంతో ఇప్పుడు వీళ్ళు చూశారు. ఎవరో కుళ్ళిపోతున్నారు కదా కొంతమంది, వాళ్ళు చూశారంట. చూసి రాజుగారి దగ్గరికి వెళ్ళి, రాజుగారు మీరు అడవి మనిషిని తీసుకొచ్చి ఇప్పుడు మీ ధనాగారం మీద మంత్రిగా పెట్టుకుంటున్నారు. ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? మీరు ఇచ్చింది దాయడానికి వెళ్తున్నాడు, ఒక అరగంట వరకు కూడా బయటికి, గంట వరకు కూడా రావట్లేదు. ఎక్కడ సొరంగం పెట్టాడో భూమి కింద. ఏం పెట్టేశాడు? భూమి కింద ఏ సొరంగం పెట్టేశాడో, ఎక్కడికి తరలించేస్తున్నాడో నిధులన్నీ అని కంప్లైంట్ చెప్పారంట. చెప్పగానే రాజుగారికి అనుమానం వచ్చింది. ఒక రోజంట టెస్ట్ చేయడానికి ఈయనంట
డబ్బులు ఇచ్చినట్టు ఇచ్చి దానికంటే ముందుగానే రాజుగారు ఆ గదిలోకి వెళ్ళిపోయి ఒక పక్క చాటులో దాక్కున్నాడంట. దాక్కుని ఈయన డబ్బు దాయమన్నాడు. రోజు వచ్చినట్లుగానే ఆ తాళం తీసాడు, లోనికి వెళ్ళిన తర్వాత రాజుగారు ఇచ్చింది దాచిపెట్టేసి అక్కడంట అడవిలో నుంచి వచ్చాడు కదా, అడవిలో నుంచి వచ్చినప్పుడు ఆ బట్టలు ఉన్నాయి కదా, అవి అంట గబగబా బట్టలు ఇప్పేయాడంట. ఈ ధనాకారంగా ఉన్న ఆ డ్రెస్ ఉంది కదా, గబగబా ఆ డ్రెస్ ఇప్పేసి రాజు అనుకుంటాడండి, ఇదేంటి వీడు బట్టలు ఇప్పేస్తున్నాడంటే అనుకున్నాడంట. ఆ డ్రెస్ ఇప్పేసి అంటండి అడవిలో నుంచి తెచ్చుకున్నాడు కదా, ఆ డ్రెస్ వేసేసుకున్నాడంట. ఆ డ్రెస్ వేసేసుకుని అక్కడ ఒక పెద్ద అద్దం ఉందంట, అద్దం ముందు ఉంచుకుని అంటున్నాడంట, ఇదిగో ఇది నీ పరిస్థితి. ఒకప్పుడు ఇదిగో నువ్వేంటో ఇది, కాబట్టి గర్వించకే, నువ్వేం చేయొద్దు, గర్వించొద్దే, నీవు తిరగబడొద్దే, నీవు నమ్మకంగా బ్రతికే అనంట. దేంతో చెప్పుకుంటున్నాడు? తనకు తానే అద్దంలో నిలబడి ఆ అడవిలో ఉన్న డ్రెస్ వేసుకుని తనకు తానే చెప్పుకుంటున్నాడంట, ఇదిగో నీ పరిస్థితి ఇది, నువ్వు ఇలాంటి వాడవు. ఇప్పుడు ఏదో హోదా వచ్చిందని, ఏదో అధికారం వచ్చిందని విర్రవీగిపోకే అనంట తను ప్రాణంతో తను చెప్పుకుంటాం చూసంటండి రాజు కళ్ళంట నీళ్ళు తిరిగిపోయి అంట. ఏమండి, నిజమే, దేవుని బిడ్డలుగా దేవుడు మనకిచ్చిన ప్రతిదాన్ని బట్టి కూడా దేవుని ఎడల ఏం కలిగి ఉండాలి? కృతజ్ఞత కలిగి ఉండాలి. ఎప్పుడైతే కృతజ్ఞత కలిగి ఉంటావో ఆ కృతజ్ఞతనే దేవుడు చూస్తాడు. నిజంగా ఈ యెరోబాము అండి దేవుడు ఎంత ఆధిక్యత ఇచ్చాడండి. రాజుగా చేయడం ఏంటి, పోనీ రాజుగా చేసి ఊరుకున్నాడా అంటే ఊరుకోలేదు. నువ్వు గనక దావీదులాగా బ్రతికితే, దావీదుకి ఎలాగైతే నా కృపను ఇచ్చానో, నా దీపం ఆరిపోకుండా ఎలాగైతే వెలుగుతుందో అలాగే నిన్ను కూడా నీ సంతతిని కూడా చేస్తానన్నాడు. ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలండి. కానీ కృతజ్ఞత ఉందా యెరోబాముకి? కృతజ్ఞత లేదు. కాబట్టి దేవుని పిల్లలుగా కృతజ్ఞత అనేది మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. దేవుని ఎడల కృతజ్ఞత కలిగి ఉండాలి, సాటి మనుషుని ఎడల కూడా కృతజ్ఞత కలిగి ఉండాలి. దావీదు అంటాడు చూడండి, యోనాతానును బట్టి, యోనాతాను చనిపోయాడు, ఏమండి జ్ఞాపకం చేసుకోవాల్సిన పని లేదు, కానీ యోనాతానును బట్టి సౌలు కుటుంబంలో నేను ఉపకారం చేయాలనుకుంటున్నాను. ఎంత కృతజ్ఞత. ఏమండి, యోనాతాను బ్రతుకున్నప్పుడు ఏమిచ్చాడు? దావీదుకి ఏమిచ్చాడు? ఏమండి, దుప్పటి, ఏమండి ఒక నీటి బుడ్డి, ఇవి ఇచ్చాడు. ఏమండి, కానీ దావీదంట యోనాతానుని బట్టి తన కుమారుడికి ఏమిచ్చాడు? సదాకాలము బల్ల యొద్దే. నిజమే, దేవుని ఎడల కృతజ్ఞత కలిగి ఉంటే దేవుడు ఇంకా ఎంతో ఏమండి నిన్ను ఆశీర్వదిస్తూ ఉంటాడు. దేవుడి ఎడల కృతజ్ఞత మర్చిపోకుండా ఉంటే నీ పిల్లల్ని కూడా దేవుడు జ్ఞాపకం చేసుకుంటానే ఉంటాడు. తరం వెంబడి తరం ఏమండి దేవుడు జ్ఞాపకం చేసుకుంటానే ఉంటాడు. కాబట్టి దేవుని పిల్లలుగా కృతజ్ఞత అనేది మాత్రం మనము మరవకూడదు. ఒకసారి అంటండి ఒక మిషనరీ ఆస్ట్రేలియా దేశం నుంచి మన ఇండియాలో మరి తల్లి లేకపోయినా తండ్రి లేకపోయినా పిల్లల్ని చేరదీసి చదివిస్తూ ఉండేదంట ఒక మిషనరీ. అలా చదివించి ఒక హాస్టల్ పెట్టారు. అక్కడ ఎవరు ఉంటారంటే తల్లి లేనివారు, తండ్రి లేనివారు, తల్లిదండ్రులు లేనివారు. అలాగా చదివించింది, చాలా సంవత్సరాలు అయింది. ఇప్పుడు ఈ మిషనరీ పెద్ద ఆమె అయిపోయింది. పెద్ద ఆమె అయిపోయిన తర్వాత ఆ బాధ్యత, ఈ యొక్క హాస్టల్ బాధ్యత వేరే వాళ్ళకి అప్పగించేసి ఆమె అందంట, నేను మా దేశం వెళ్ళిపోతున్నాను అని చెప్పగానే ఆ వెళ్ళిపోక ముందు ఒక ఫంక్షన్ ఏర్పాటు చేశారంట. ఆమె పేరు హైని. ఆమె పేరు ఏం పేరు? హైని. ఇప్పుడు హైని అమ్మగారికంట ఒక ఫంక్షను ఏర్పాటు చేశారంట. ఫంక్షన్ ఏర్పాటు చేస్తే అందరూ చాలామంది హాస్టల్లో తల్లి లేని వారు, తండ్రి చదివించింది కదా, వాళ్ళందరూ కూడా ఏదో కృతజ్ఞతగానంట అమ్మగారికి నేను ఇది ఇవ్వాలి, అది ఇవ్వాలి అని అందరూ కూడా కృతజ్ఞతగా ఏదో ఒక బహుమానం తెస్తున్నారంట.
ఒక అమ్మాయి ఉందంట, తల్లి లేదు తండ్రి లేడు. ఆ అమ్మాయిని కూడా ఈ తల్లి చేరదీసి చదివించింది. కాబట్టి ఈ అమ్మాయి అంట, నేను కూడా ఆ అమ్మకి ఏదోటి ఇవ్వాలి. ఏమివ్వను? అందరికైతే తల్లుండి ఏదో ఇస్తున్నాడు, తండ్రుండి ఏదో ఇచ్చారు. కానీ ఈమెకి ఎవరు లేరు? తల్లి లేదు, తండ్రి లేదు. కానీ ఈమెకేమో ఆ అమ్మగారి మీద చాలా కృతజ్ఞత. ఏమివ్వాలి ఏమివ్వాలి ఏమివ్వాలని ఆలోచించుకుంటే ఈమె దగ్గర ఏమీ ఇవ్వడానికి ఏమీ లేదు. చిన్న అమ్మాయి, చిన్న పిల్లగా ఉంది. ఏమివ్వాలంటే ఏమీ లేదు. అందరూ ఏదోటి ఇస్తున్నారు, చిన్నదో పెద్దదో గిఫ్ట్ ఇస్తున్నారు. కానీ ఈ అమ్మాయి అలాగే చూస్తుందంట. చూసి 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 హాస్టల్లోకి వెళ్ళి ఒక బేషన్ తెచ్చిందంట. ఏం తెచ్చింది? ఒక బేషన్ తెచ్చిందంట. అందరూ పక్కపక్క నవ్వారంట. ఈమెకి ఏమీ లేనట్టుంది, బేషన్ హాస్టల్లోంచి బేషన్ తెచ్చి ఇప్పుడు బేషన్ గిఫ్ట్గా ఇస్తుందేమో అని ఆ బేషన్ చూసి అందరూ నవ్వుతున్నారంట. నవ్వుతుంటే ఆమె ఇంకా ఎవరు నవ్వినా ఎవరిని పట్టించుకోకుండా గబగబా ఆ బేషన్ తీసుకెళ్ళి ఆ హైని అమ్మగారి ముందు పెట్టి ఈమె నుంచుందంట. ఈమె నుంచుని ఆ బేషన్లో నుంచుని వెక్కి వెక్కి ఏడుస్తుందంట. అమ్మా, నీకు నేనేదో ఇవ్వాలని ఆశ కలిగి ఉన్నాను, కానీ నా దగ్గరంటూ ఏమీ లేదు. నువ్వు నా ఎడల చూపిన ప్రేమ చాలా గొప్పది. తల్లి లేకపోయినా తండ్రి లేకపోయినా నన్ను చేరదీసావమ్మా అని ఆమెను గట్టిగా పట్టుకుని ఏడుస్తుందంట. నన్నే మీరు కానుకగా తీసుకోండమ్మా అని గట్టిగా పట్టుకుని ఏడుస్తుంటుంటే వెంటనే ఆ హాయిని అమ్మగారు అంట వెంటనే ఆమెని దగ్గరికి చేరదీసుకుని, నిన్నే నేను కానుకగా స్వీకరిస్తున్నానమ్మా. నిన్నే నేను ఎలా స్వీకరిస్తున్నాను? నిన్నే నేను కానుకగా స్వీకరిస్తున్నాను. నాతో పాటు నేను తీసుకెళ్ళిపోతాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడికే? ఆస్ట్రేలియా. ఆ పిల్ల గురించి అంటండి, ఆమె కూడా కొన్ని రోజులు పొడిగించుకుని ఈమెకి ఏదైతే తయారు చేయాలో, వీసా పాస్పోర్ట్ ఉంటాయి కదా, అవన్నీ తయారు చేసి ఆ తల్లితో పాటు ఈ పిల్లని కూడా తీసుకెళ్ళిపోయిందంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తీసుకెళ్ళిపోయి చక్కగా చదివించి గొప్ప స్థితిలో, ఏమండి ఈ రోజునంటండి ఆ సహోదరి, ఆ తల్లి తీసుకువెళ్ళిపోయి చదివించిన ఆ సహోదరి అంటండి గొప్ప ఉన్నతమైన స్థితిలో ఉందంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏంటిది? ఏమండి కృతజ్ఞత. ఏంటండి? కృతజ్ఞత. ఆ తల్లికి కృతజ్ఞత తెలియపరచాలి. నిజమే, దేవుని ఎడల మనం కృతజ్ఞత కలిగి ఉంటే, ఏమండి దేవుడు ఎంతో, ఒక తల్లే అలాగా ఏమంటే కృతజ్ఞత కలిగి ఉన్న ఆ బిడ్డ పైన అంతా మక్కువ కలిగి ఉంటే, దేవుని ఎడల నువ్వు కృతజ్ఞత కలిగి ఉంటే దేవుడు ఇంకెంత సంతోషిస్తాడు. కాబట్టి దేవుని పిల్లలుగా మనం చనిపోయేంతవరకు కూడా దేవుని ఎడల ఏం కలిగి ఉండాలి? కృతజ్ఞత కలిగిన వారిగా ఉండాలి. దేవుని స్తోత్రం. యెరోబాముకి కృతజ్ఞత లేదు. కృతజ్ఞత లేకపోవటం వల్ల ఏం చేశాడో తెలుసా? భయం పట్టుకుంది. ఏంటి భయం అంటే, ఇప్పుడు ప్రజలందరూ కూడా యెరూషలేము వెళుతున్నారు ఆరాధనకి. ఇప్పుడు ఈ 10 గోత్రాల ప్రజలు కూడా యెరూషలేము వెళితే మళ్ళా మాట తిప్పేస్తారేమో, మళ్ళా రెహబాము వైపు ఆకర్షించబడిపోతారేమో అని ఏం చేశాడట? ఏమండి దానులో ఒకటి, బేతేల్లో ఒకటి ఏం చేయించాడంట? 2 దూడలు, ఏమండి దూడలు చేయించి అక్కడ ఇవే మిమ్మల్ని ఐగుప్తు దేశం నుంచి నడిపించింది ఇదే అన్నట్టుగా ప్రజలనంట విగ్రహారాధన వైపు మళ్ళించాడు. ఏ విగ్రహారాధన చూసుకుని దేవుడు అసహించి రాజ్యాన్ని ఈయన చేతులకు అప్పగించాడో, ఏమండి విగ్రహారాధన చూసే కదా అసహించుకున్నాడు. సొలొమోను తన భార్యలో దేని వైపు త్రిప్పేసింది అంట? ఏమండి దేవతల వైపు త్రిప్పేశారంట సొలొమోను హృదయాన్ని. దాన్ని బట్టి దేవుడు నొచ్చుకుని, దేవుడు బాధపడి యెరోబాముకి అప్పగించాడు రాజ్యాన్ని. ఈ యెరోబాము ఏం చేశాడు? ఏమండి ఈయన ఒక విగ్రహారాధన మొదలుపెట్టాడు అక్కడ.
మొదలుపెట్టి ప్రజలందరినీ కూడా ఆ విధంగా ప్రోత్సహిస్తుంటే ఇప్పుడు దేవునికి ఆయాసం కలిగింది, దేవునికి కోపం కలిగింది. ఏమండి, దేవుడు అంటాడు, రెహబాము చేసింది చాలా దేవుని దృష్టి కంటండి చాలా బాధగా ఉందంట. నిజమే, మనుషుల దృష్టికి బాధగా ఉన్నా పర్లేదు, కానీ మనం ఎవరి దృష్టికి బాధగా ఉండకూడదు? దేవుని దృష్టికి బాధకరంగా ఉండకూడదు. దేవుడు మెచ్చుకోవాలి నిన్ను. అందుకనే పౌలు గారు అంటాడు, నేను మనుషుల దయ సంపాదించుకోరుచున్నానా, దేవుని దయ సంపాదించుకోరుచున్నానా? మనుషుల దయ సంపాదించుకోని వారైతే ఎప్పటికీ దేవునికి దాసుడును కాకయే పోవుదును. కాబట్టి దేవుని పిల్లలుగా మనం మనుషులు కాదు, దేవుణ్ణి సంతోషపెట్టేవారిగా ఉండాలి. ఏమండి, దేవుణ్ణి సంతోషపెట్టేవారిగా బైబిల్ గ్రంథంలో చూస్తే దేవుణ్ణి సంతోషపెడుతున్న ప్రభువైన యేసుక్రీస్తు గురించి తండ్రి అయిన దేవుడు అంటాడు, ఈయన ప్రియకుమారుడు, ఈయన యందు నేనేం చేస్తున్నానో ఆనందిస్తున్నాను. మనం దేవుణ్ణి దుఃఖపెట్టేవారిగా ఉండకూడదు. ఏమండి, దేవుడు మన యందు ఏం చేయాలి? సంతోషించాలి, ఆనందించాలి. కాలేబు అంటాడు, దేవుడు మన యందు ఆనందిస్తే ఆ దేశాన్ని మనకి ఇస్తాడు. ఏ దేశాన్ని? పాలు తేళ్లు ప్రవహించే ఆ దేశాన్ని మనం పొందాలంటే మన యందు దేవుడు ఏం చేయాలి? ఆనందించాలి. నిజమే, పొలములో ఉన్న నీవు, సంఘములో ఉన్న నీవు, దేవుడు నీ యందు ఆనందిస్తున్నాడా? ఏమండి, నీ యందు ఆయన సంతోషించగలుగుతున్నాడా? నీ పనిని బట్టి, నీ మాటను బట్టి, ఏమండి నువ్వు చేస్తున్న ప్రవర్తన బట్టి దేవుడు సంతోషించగలుగుతున్నాడా? ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు కూడా నీ మాటను బట్టి, నీ ప్రవర్తన బట్టి, నీ ఆలోచనలు బట్టి, నీ నడవడికని బట్టి దేవుడు సంతోషించగలుగుతున్నాడా? ఎప్పుడైనా ఆలోచించుకుంటున్నావా? ఏమండి, ఈ రోజంతా నేనేం చేశాను? ఎప్పుడైనా ఆలోచించుకుని ప్రార్థన చేస్తున్నావా? ప్రతిరోజు కూడా దావీదు అంటాడు కదా, ఏమండి, దేవా నన్ను పరిశోధించుము, నన్ను పరీక్షించుము, నీకు ఆయాసకరమైనది ఏదైనా నా యందు ఉందేమో చూడయ్యా, నిత్య మార్గమున నన్ను నడిపించు. ఎప్పుడైనా ప్రార్థన చేస్తున్నావా? ఏమండి, ఉదయం అంతా ఎలా బ్రతికావో రాత్రికి ఎప్పుడైనా పరీక్షించుకున్న సందర్భం ఎప్పుడైనా ఉందా? ఏమండి, మోకాళ్ళు ఉంచితే చాలు చాలామంది ఇమ్ము ఇమ్ము, దీవించయ్యా దింపయ్యా. ఏంటంట? దీవించయ్యా దించయ్యా. ఏంటి దీవించాలి, ఏం దించాలి? ఏమండి, ఇది కాదు. ఏమండి, దేవునికి ఆయాసకరంగా, ప్రభువా ఈ రోజంతా నేను ఎన్ని చాడీలు చెప్పానో, ఎన్ని కొండాలు మాట్లాడానో, ఎన్ని అపవిత్రమైన మాటలు మాట్లాడానో, ఎన్ని అబద్ధాలు ఆడానో ఎప్పుడైనా పరీక్షించుకున్నావా? ఏమండి, పరీక్షించుకున్నావా? మనం పరీక్షించుకోం. మనం ఎంతసేపు ఎవరిని పరీక్షిస్తాం? వాడు అలాగున్నాడు, వీడు ఇలాగ ఉన్నాడు. ఏమండి, ఇదే సోది. ఏమండి, మనం పక్కోళ్ళని పరీక్షించడమే ఎక్కువ కదా. తను తాను పరీక్షించుకునేవాడు తీర్పులోనికి రాడు. ఎందుకు తీర్పు తెచ్చుకుంటున్నావు అనవసరంగా? తీర్పులోనికి వెళ్ళడానికి ఎందుకు? నీకు నీవే ఏమండి నష్టం కలగజేసుకుంటున్నావు. నువ్వేం చేస్తున్నావు? దేవుణ్ణి బాధ పెడుతున్నావా? బైబిల్లో అంటాడు, సామెతల్లో అనుకుంటూ కూడా చదువుకున్నాం కదా, కూర్చుని నీ సహోదరుని మీద ఏం మాట్లాడుకుంటున్నావంట? కొండెములు మాట్లాడుకుంటున్నావు. కాబట్టి దీన్ని యెహోవా చూచెను. ఏమండి, కొన్నిసార్లు మన నోటి మాటలను బట్టే వీపుకి దెబ్బలు తెచ్చుకుంటాం. దేనికి? వీపుకి దెబ్బలు. ఏమండి, దేవునికి ఆయాసం, దేవుని యొక్క మరి ఆ దేవునికి బాధ తెచ్చే ఆ పరిస్థితులు ఏమనుకుంటామంటే దొంగతనమో వ్యభిచారమో. ఏమండి, దొంగతనం చేయట్లేదు కదా, వ్యభిచారం చేయట్లేదు కదా అనుకుంటాం. కానీ నోటి మాటలు కూడా వీపుకి ఏం తెలుతాయంట? దెబ్బలు తెస్తాయంట. కాబట్టి నోటి మాటలు చాలా జాగ్రత్త, మన ప్రవర్తన చాలా జాగ్రత్త. మన ప్రవర్తన దేవుణ్ణి సంతోషపెట్టేటట్లుగా ఉండాలి. ఏమండి, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అన్నట్టుగా ఉండాలి. మనం బ్రతకాలి అలాగా. అలా బ్రతికితే ఏమండి, నువ్వెంత ఎన్నిక లేని స్థితిలో ఉన్నా, నువ్వెంత భేద స్థితిలో ఉన్నా, ఏమండి దేవుడు నీ యందు ఉంటే, నీ యందు సంతోషిస్తే ఆ పరమ కానానులో
ఏమండి ప్రభువుని డైరెక్ట్గా నువ్వు చూస్తావు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏమండి ఈ లోకంలో ఏదో ఉండడమే ఆశీర్వాదం కాదు. లాజర్కి ఏమీ లేదు. ఏముందండి? ఏమీ లేదు. కానీ దేవుడు లాజరు యందు ఏం చేశాడు? ఆనందించాడు. లాజరు యందు దేవుడు సంతోషించాడు. అదే ఆశీర్వాదం. కాబట్టి దేవుని బిడ్డలుగా పొలములో ఉన్న మనము, సంఘంలో ఉన్న మనం, ఏమండి ఎత్తబడే గుంపులో మనం ఉన్నామా? ఏమండి ఎత్తబడాలి అంటే ఏమండి మనలో ఏముండాలి? సిద్ధపాటు. వాక్యంతో ఏమవ్వాలి? సిద్ధపాటు కలిగి ఉండాలి. సిద్ధపడిన వారే ఎత్తబడతారంట. 10 మంది బయలుదేరారు, కానీ 5 ఎత్తబడ్డారు, 5 విడిచిపెట్టబడ్డారు. పొలములో 2 ఉన్నారు, కానీ ఒకరు ఎత్తబడ్డారు, ఒకరు విడిచిపెట్టబడ్డారు. 10 మంది బయలుదేరినట్లుగా సంఘంలో ఎవరైనా రావచ్చు. ఒక త్రాగుబోతుగా ఉండొచ్చు, ఎవడు ఒక వ్యభిచారిగా ఉండొచ్చు, ఎవడి సంఘంలో ఎవరైనా ఉండొచ్చు, కానీ దేవుని రాజ్యంలో ఎవరుంటారు? సిద్ధపడిన వారే. ఎవరైతే పవిత్రంగా జీవితాన్ని కట్టుకుంటారో వారే. మరి దైవజనులు వచ్చినప్పుడు చెప్పారు కదా, ఏమండి లోకనీతి వేరు, పవిత్రత పరిశుద్ధత వేరు. లోకనీతి ఏంటి? ఒక ఉపమానం చెప్పారు కదా, జరిగిన సంఘటన చెప్పారు కదా. ఏంటంట లోకనీతి ఏంటి? పార్క్లోకి వెళ్ళారంట. పార్క్లో ఏం దొరికింది వాళ్ళకి? బ్యాగ్ దొరికింది, దాంట్లో కట్లున్నాయి, బంగారం ఉంది. గబగబా తెచ్చి ఎవరికి అప్పగించారు? పోలీస్ స్టేషన్కి అప్పగించారంట. ఎవరోనండి వదిలేశారు అన్నట్టుగా. ఇంకా పోలీస్ స్టేషన్లో అప్పగించిన తర్వాత వాళ్ళ పేరు మారు మ్రోగించాలని వీడియోలను పిలిచారు. ఏమండి వీడియోలను పిలిచి వీడియో తీస్తుంటుంటే మొఖాలు కప్పేసుకుంటున్నారంట. ఏమండి ఏదో చిన్న మంచితనం చేస్తేనే మేము చేసామని చూపించుకుంటారు, కానీ మీరేంటి మొఖాలు కప్పుకుంటున్నారేంటి? మొఖాలు ఎందుకు కప్పుకుంటున్నారంటే మాది అక్రమ సంబంధం అన్నాడంట. వాళ్ళిద్దరిది ఏంటి? అక్రమ సంబంధంతో వచ్చారు బయటికి. చూసారా, మనుషుల నీతి లాంటిది. ఏమండి మనుషుల నీతికి దేవునికి పరిశుద్ధతకి చాలా వ్యత్యాసం. అందుకే మంచితనం కంటే పరిశుద్ధత ప్రాముఖ్యమైంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏమండి ఏం ప్రాముఖ్యమైంది? పరిశుద్ధత. ఎందుకంటే మన దేవుడు పరిశుద్ధుడు. పరలోకంలో ఎక్కడ చూసినా పరిశుద్ధత మారుమ్రోగిపోతూ ఉంటుంది. కాబట్టి ఆ పరిశుద్ధతలో మనం చేర్చబడాలంటే, ఆ పరిశుద్ధుల సముదాయంలో మనము చేర్చబడాలంటే ఈ లోకంలో ఏమండి పరిశుద్ధతతో బ్రతకాలి. దేవుణ్ణి దుఃఖపెట్టేవారిగా కాదు. ప్రతి దినము కూడా నిన్ను నువ్వు పరీక్షించుకుంటూ ఉండాలి. నేను ఎలా బ్రతుకుతున్నాను? నా మాట ఏంటి? ఈరోజంతా నేనేం చేశాను? ఏమండి నిన్ను నువ్వు పరీక్షించుకుంటే దేవుని దగ్గర, ఏమండి నీ ప్రతి అవిధేయత ఒప్పుకుంటే పశ్చాత్తాపం నిన్ను పచ్చగా మారుస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుని పిల్లలుగా ఇక్కడ యెరోబాము చూడండి, దేవుని దుఃఖపెట్టాడు, దేవుని బాధ పెట్టాడు. దేవుడు దుఃఖపెట్టిన యెరోబాముకి అవకాశం ఇచ్చాడు. ఏమండి అవకాశం ఎలా ఇచ్చాడు? ఏమండి అవకాశం ఎలా ఇచ్చాడు? ఎంత దుఃఖపెట్టాడంటే, దేవుడు దుఃఖపెట్టిన విషయాలు చాలా ఉన్నాయి యెరోబాములో. ఏమండి 2 నిలబెట్టాడంట. దానులో 1, బేతేల్లో 1, 2 దూడలను నిలబెట్టాడంట. తర్వాత ఏం చేశాడు? ఏమండి యాజకులు కాని వారిని యాజకులుగా చేశాడంట. ధూపం వేసేవారిని ధూపం వేయకుండా తన సొంత ప్రయత్నంతో చేశాడంట. అక్కడ గద్దించాడు ప్రవక్త. గద్దించిన ప్రవక్తను ఏం చేశాడు? చెయ్యెత్తాడంట. ప్రవక్త గద్దించగానే ప్రవక్త మీద ఏమెత్తాడు? చెయ్యెత్తాడు. ఎందుకని? కోపం. ఏమండి కొట్టాలన్నంత కోపం వచ్చేసిందంట. నిజమే, గద్దించినప్పుడు మనకు కూడా ఏమొస్తుంది? కోపం. మా పాస్టర్ చెప్పారు కదా మొన్న బుధవారం నాడు, ఏ అభిషేకం పొందాలంటే మనం సంవత్సరానికి ఒకసారన్నా ఏ అభిషేకం పొందాలి? తైలాభిషేకం. ఈ రోజుల్లో గడ్డి అభిషేకం, ఏమండి రకరకాల అభిషేకాలు ఉన్నాయి లోకంలో. కానీ ఏమంటే దేవుని పిల్లలుగా మనకి ఏ అభిషేకం దిగి రావాలంట? తైలాభిషేకం. ఈ తైలాభిషేకం ఎక్కడుంది? నీతిమంతులు నన్ను గద్దించుట
నాకు తైలాభిషేకం, దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, ఆ అభిషేకాన్ని నేను త్రోసి వేయను అన్నాడు. కాబట్టి ఈయన గద్దించాడు దేవుడు అక్కడ. బలిపీఠమా బలిపీఠమా అంటే బలిపీఠం గురించి అక్కడ ఎవరి గురించి అక్కడ గద్దింపు? ఇండైరెక్ట్ అన్నమాట. కొన్నిసార్లు ఏమండి డైరెక్ట్గా ఇస్తే, అందుకే కొంతమంది చూడండి మనుషుల మీద కోపం, కుక్కల మీద, ఏమండి కోళ్ళ మీద. ఈ కోడికి ఏమొచ్చింది, ఈ కుక్కకి ఏమొచ్చింది? ఇంతకీ కుక్కను కాదు కోడిని కాదు తిట్టేది ఎవరినే, ఎవరి మీద కసి ఉంది. ఆ కసి పక్కోళ్ళ మీద కసి తీర్చుకోవడానికి ఇప్పుడు ఎదురుకుండే కొంతమంది పిల్లలు కనబడతారు పాపం. ఏమండి భర్త మీద కోపం తీర్చుకోవడానికి భార్యకి ఎవరు దొరుకుతారు? పిల్లలే కదా. ఇక్కడ కూడా ఏమండి యెరోబాము మీద ఉన్న కోపం ఎవరి మీద? ఇప్పుడు దేని చూపిస్తున్నాడు? బలిపీఠమా బలిపీఠమా అనగానే అర్థమైపోయింది యెరోబాముకి. వెంటనే చెయ్యెత్తేసాడు. చెయ్యెత్తగానే ఏమండి చెయ్యి ఏమైపోయిందంట? ఎండిపోయింది. చెయ్యి ఎండిపోగానే ప్రవక్తను అంటున్నాడు, అయ్యా నా కొరకు ప్రార్థన చేయి. ఇప్పుడున్న సేవకులైతే ప్రభువా పన్ని ఒక 6 నెలలు వాడికి తెలియాలి ఏమండి అందరేమో. కానీ ఆ ప్రవక్త చాలా మంచోడు ఏమండి, చాలా మంచోడు. కొట్టడానికి చెయ్యెత్తినా కానీ ప్రార్థన చెయ్యి అనగానే ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన చేయగానే మరలా చెయ్యి బాగుపడిపోయింది. దేవుడు అవకాశం ఇచ్చాడు అక్కడ దిద్దుకోవడానికి. నిజమేనండి, దేవుడు ప్రతి ఒక్కరికి ఏం చేస్తాడు? అవకాశం ఇస్తాడు. మనమంటే ఎంత ప్రేమో ఆయనకి. ఎవరిని విడిచిపెట్టడు ఆయన. నాకు 99 మంది ఉన్నారు, నువ్వు అక్కడో పోతే పో అన్నట్టుగా ఉండడు ఆయన. నువ్వు కూడా అవసరమే ఆయనకి. ఎవరిని కూడా వదులుకునే దేవుడు కాదు, ఎవరిని కూడా విడిచిపెట్టేవాడు కాదు. యెరోబామును కూడా ఇచ్చాడు అవకాశం, గద్దించాడు. కానీ గద్దించినప్పుడు లోబడలేదు. ఇంకోసారి అవకాశం ఇచ్చాడు. కొడుకు కంట ఏ వ్యాధి? మరణకరమైన జబ్బు కలిగిందంట, మరణకరమైన రోగం వచ్చిందంట. అప్పుడైనా మార్పు చెందుతాడేమో అని. ఏమండి నిజంగా ఆ కుమారుని తీసుకుని అహియ ప్రవక్త దగ్గరికి వచ్చుంటే, ఆ ప్రవక్త దగ్గరికి వచ్చుంటే దేవుడు క్షమించుడు. కానీ ఏం చేశాడు? భార్యతో అన్నాడంట, ఇదిగో నీవు మారు వేషంతో వెళ్ళు. యెరోబాము భార్య ఎవరు అంటే ఏ దేశం అమ్మాయి? ఐగుప్తు దేశం అమ్మాయి. ఏమండి ఐగుప్తు దేశం పారిపోయాడు. పారిపోయిన తర్వాత అక్కడ పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు ఆ భార్యతో అంటున్నాడు, ఇదిగో నీవు ఇప్పుడు రాజుగారి భార్యగా వెళ్ళొద్దు. ఎలా వెళ్ళు? ఒక సామాన్యంగా ఒక మారు వేషంతో వెళ్ళి బిడ్డ ఏమగునో తెలుసుకో. ఏమండి బిడ్డ అసలు ఎంత తప్పు చేస్తున్నప్పుడు ఏమండి ఇంకా ఎన్నో తప్పులు దానిలో. బైబిల్లో శిష్యులతో అన్నారు, ఇదిగో మేము నిద్రపోతుండగా అక్కడ ఉన్న కాపలాదారులు వాళ్ళు అంటారు, ప్రధాన యాజకులు వాళ్ళు అంటారు, ఇదిగో యేసు ప్రభు ఖాళీ అయిపోయింది సమాధి ఏది అని మిమ్మల్ని అడుగుతారు. అడిగినప్పుడు మీరు ఏం చెప్పాలి? మేము నిద్రపోతున్నా, శిష్యులు వచ్చి ఎత్తుకుపోయారు. మరి నిద్రపోయిన వాళ్ళకి ఎలా తెలుస్తుంది? అయినా కాపలా ఉన్నారే కదా, నిద్రపోయే వాళ్ళు ఒకవేళ వీళ్ళు తీసుకెళ్ళిపోతుంటే ఆపడానికే కదా ఉన్నారు అక్కడ. చూడండి, అబద్ధంలో కూడా ఇంకా ఎన్నో అబద్ధాలు ఒక అబద్ధం అంట అనేక అబద్ధాలని కలిపేస్తూ ఉంటుందంట. ఏమండి ఇక్కడ కూడా యెరోబాము భార్యని చూడండి, నువ్వు ఒకతవన్నట్టుగా మారు వేషంతో వెళ్ళు అన్నాడు. అహియ ప్రవక్త దగ్గరికి వచ్చింది. ఇంకా గడప దాటలేదంట. దాటకుండానే ఏమండి దేవుడు ముందే చెప్పాడు, అహియ ప్రవక్త కళ్ళు కనబడవంట. ఏమండి 2 కళ్ళు కనపడవు ప్రవక్తకి. 2 కళ్ళు కనిపించకపోయినా ఏమండి ప్రవక్త అంటే ఎవరో? ప్రవక్త అంటే దేవుని దగ్గర నుంచి వర్తమానాన్ని అందుకుని వర్తమానాన్ని చెప్పేవాడు ప్రవక్త అంటే. కాబట్టి ఇప్పుడు కళ్ళు కనిపించకపోయినా దేవుడు మాట్లాడ్డా?
ఏమండి, దేవుడు చెప్తున్నాడు, ఇదిగో మారు వేషంతో యెరోబాము భార్య వస్తుంది, కఠినమైన మాటలు చెప్పు. ఇంకా గడప దాటక ముందే చెప్తున్నాడు. అక్కడ ఏమంటాడు, ఒక భయంకరమైన మాట అంటాడండి. చదువుదామా? చూడండి, లాస్ట్ చదువుదాం చూడండి. 12వ అధ్యాయంలో ఎన్నో వచనం? 14:6. అంతలో అహియా ద్వారము లోపలికి వచ్చు ఆమె కాలి చప్పుడు విని ఆమెతో ఇట్లా, నేను యెరోబాము భార్య, అమ్మ లోపలికి రమ్ము, లోపలికి రమ్ము. ఏమండి, ఎప్పుడు కూడా ప్రభు ఎప్పుడు కూడా బయట ఉండడానికి ఇష్టపడ్డు. ఏమండి, ప్రతి ఒక్కరూ కూడా లోపలికి రావాలి. ఎలియాజరు వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? ఏమండి, తన యజమానుడికి కుమారుడికి భార్య తెచ్చుకోవడానికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు అక్కడ అంటాడు, లాబాను అంటాడు, యెహోవా చేత ఆశీర్వాదింపబడిన వాడా లోపలికి రమ్ము, వెలుపల నిలువనేలా. దేవుని స్తోత్రం. మన అందరినీ కూడా క్రీస్తులోనికి ఆహ్వానిస్తున్నాడు ఆయన. ఇక్కడ కూడా ఆహ్వానిస్తున్నాడు, రా లోనకి అంటున్నాడు. ఏమంటున్నాడు తర్వాత? నువ్వు వేషము వేసుకుని వచ్చుట ఎలా వచ్చిందంట? వేషము వేసుకుని వచ్చావేంటి? నిజమే, వేషము వేసుకునే వారికి క్షమాపణ లేదు. వేశ్యలకైనా క్షమాపణ ఉంది, కానీ ఎవరికి క్షమాపణ లేదంట? వేషధారులకి క్షమాపణ లేదు. చాలామంది వేషధారు నటిస్తూ ఉంటారు. ఏమండి, నేను చాలా నీతిమంతుణ్ణి, నేను చాలా భక్తిపరుణ్ణి, నన్ను మించిన వాళ్ళు లేరు అన్నట్లుగా వేషధారణ. ఏమండి, వేషధారణ ప్రభువుకి ఇష్టమైంది కాదు. వేషం వేసుకొచ్చావేంటి? ఇంకా తర్వాత ఏమంటున్నాడు? కఠినమైన మాటలు నీతో చెప్పవలెనని నాకు ఆజ్ఞాయను. ఏ మాటలంట? కఠినమైన మాటలు. ఏమండి, దేవుని మాటలు ఎవరికి కఠినమైనవి? ఆ రోజున యేసు ప్రభు దగ్గరికి వచ్చారంట, చాలామంది వచ్చారు. ఏమండి, ప్రారంభంలో 70 మంది శిష్యులు. యేసు ప్రభుకి ఎంతమంది? 70 మంది శిష్యులు. ఆ 70 మందిలో 50 మంది వెళ్ళిపోయారంట. ఎందుకు వెళ్ళిపోయారు? ఈయన మాటలు ఎలాగున్నాయి? కఠినంగా ఉన్నాయి. ఏమండి, ఆయన మాటలు కఠినమైనవి కాదు. ఏమండి, ఆయన మాటలు ఏ మాటలు? ఏమండి, నీవు లోబడితే నీవు ఆ మాటను గ్రహించగలిగితే, ఆ మాట మీద నువ్వు ఆధారపడితే, ఆ మాటలు జుంటె తేనె దారల కన్నా మధురమైన మాటలు. దేవుని స్తోత్రం. జీవపు మాటలు. పేతురు అంటాడు, ఇదిగో మీరు కూడా వెళ్ళిపోవాలని చూస్తున్నారా అంటుంటే ఏమంటాడు ఆయన? నీవు నిత్య జీవపు మాటలు గలవాడవు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏ మాటలు? నిత్య జీవపు మాటలు గలవాడు. మేమెక్కడికి వెళ్తామయ్యా? నిజమే, ఆ నిత్య జీవపు మాటలు లోకంలో ఎక్కడా దొరకవు. లోకంలో నువ్వు ఎంత భక్తి చేయి, ఈ నిత్య జీవపు మాటలు ఎక్కడా కూడా దొరకవండి. అలాంటి నిత్య జీవపు మాటల్ని దేవుడు మనకిచ్చాడు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, నీతో దేవుడు పలకమని కఠినమైన మాటలు. ఇంకేమంటాడు? నువ్వు వెళ్ళి యెరోబాముతో చెప్పవలసిందే, మనగా ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా. ఇక్కడ చూడండి ఎంత బాగా చెప్తాడు. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఈ ప్రకారము సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను జనములలో నుండి తీసి హెచ్చింపచేసి ఇశ్రాయేలు వారను జనుల మీద నిన్ను అధికారిగా నియమించాను. చూడండి, జనములలో నుండి నిన్ను తీసి నిన్ను ఎంత హెచ్చించాను. ఒక తాపీ మేస్త్రిగా ఏదో ఒక పనివాడిగా ఉన్నావయ్యా నువ్వు. ఒక పనివాడిగా ఉన్న నిన్ను తీసుకొచ్చి ఎక్కడ పెట్టాను? సింహాసనం మీద పెట్టాను. నిన్ను హెచ్చించి నిన్ను ఒక అధికారిగా, నా జనుల మీద నిన్ను అధికారిగా నియమించాను. తర్వాత
దావీదు సంతతి వారి యొద్ద నుండి రాజ్యమును తీసి నీకు ఇచ్చి ఉండినను నా ఆజ్ఞలు గైకొని మనస్ఫూర్తిగా నన్ను అనుసరించి నా దృష్టికి ఏది అనుకూలమో దాని మాత్రమే చేసిన నా సేవకుడైన దావీదు చేసినట్టు నీవు చేయక. చూడండి ఎంత చక్కగా చెప్తున్నాడు. ఇదిగో నా సేవకుడైన దావీదు బ్రతకమన్నట్టు నిన్ను బ్రతకమన్నాను కదా, దావీదు చేసినట్లు నువ్వు చేయమన్నాను కదా, కానీ నువ్వు ఏమీ లక్ష్య పెట్టలేదు. ఏమండి, నేను చెప్పిన ఏ మాట కూడా నువ్వు తీసుకోలేదు. నిజమే, ఈ రోజున కూడా దేవుడు మనల్ని చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నడిపించాడు. ఏ వంశంలోకి చేర్చాడు? రాజులైన యాజక వంశముగా మనల్ని చేశాడు. దేవుని స్తోత్రం. మనం ఒకప్పుడు మన బ్రతుకులు ఎలాంటివి అంటే, నీ కులం ఏదైనా అవ్వచ్చు, ఏమండి, మనం ఈ లోకంలో ఎంత గొప్పవారమైనా అవ్వచ్చు, కానీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన ఉన్న మనల్ని ఏమండి క్రీస్తు తన రక్తము చేత కడిగి ఆయన పిల్లలుగా చేసుకున్నాడు. ఆయన వారసులుగా మనల్ని చేసుకున్నాడు. ఆనాడు యెరోబాముకి ఇచ్చిన ఆధిక్యత కంటే గొప్ప ఆధిక్యత ఈరోజు మనకిచ్చాడు. దేవుని స్తోత్రం. అయితే మనం దేవునికి ఎంత లోబడుతున్నాం, దేవుని మాటకి ఎంత లోబడుతున్నాం, దేవుని మాటను బట్టి మనం ఎంత మార్చుకుంటున్నాం, ఎంత దిద్దుకుంటున్నాం, ఎలా బ్రతుకుతున్నాం, సంఘం అనే పొలములో నీ జీవితాన్ని నువ్వు ఎలా కట్టుకుంటున్నావు. మంచి వాక్యం విన్నాను, మంచి మాటలు విన్నాను, సరిపెట్టుకుంటున్నావా? బ్రతుకులు మార్చుకుంటున్నామా? మన బ్రతుకులు మార్చుకుంటున్నామండి. మన బ్రతుకులు మార్చుకుంటే ఒక రూతును జ్ఞాపకం చేసుకున్నట్టుగా, ఒక రహాబుని జ్ఞాపకం చేసుకున్నట్లుగా, ఏమండి, మన అందరినీ కూడా ఇహలోకంలో విడిచిపెట్టడు. ఈ లోకంలో మనం విడిచిపెడతాడా? విడిచిపెట్టడు. నా నిమిత్తం ఎవరైతే విడిచిపెట్టి వస్తారో, నా నిమిత్తం ఏదైతే నష్టపరుచుకుని నన్ను వెంబడిస్తారో వారికి ఇహమందు పరమందు ఎన్ని రెట్లు 100 రెట్లు అంట. పరమందు ఒకటే కాదు, ఇహమందు కూడా 100 రెట్లు ఇస్తాడు. ఒకవేళ ఈరోజు నీకు నష్టంగా ఉండొచ్చు, కష్టంగా ఉండొచ్చు, కానీ నీ బ్రతుకును మార్చుకుని దిద్దుకుని ప్రభువుని వెంబడిస్తే ఈ లోకంలో మనకేమీ తక్కువ చేయడు. ఈ లోకం విడిచిన తర్వాత పరలోక రాజ్యానికి పౌరసత్వాన్ని మనము పొందుకుంటాం. కానీ యెరోబాము కృతజ్ఞతాహీనుడైపోయాడు. అక్కడ చెప్పాడు, ప్రవక్త చెప్పాడు, యెరోబాము భార్య ఇంకా ఆ గవనిలోనికి అడుగు పెట్టకముందే ఏమైపోయిందట? కుమారుడు చనిపోయాడు. కుటుంబం అంతా కూడా పెంట ఊడ్చినట్లుగా, ఏమంటే ఆ కింద వచ్చిన అంటాడు, ఏం ఊడ్చినట్లుగా? పెంట ఊడ్చినట్లుగా ఊడ్చబడిందంట కుటుంబం అంతా. ఎంత భయంకరం అండి, ఎంత భయంకరం. అందుకనే కీడిదిగో మేలిదిగో, ఏది కావాలో కోరుకో అంటాడు. అహియా ఇద్దరు పొలంలో ఉన్నారు. యెరోబాము కృతజ్ఞతాహీనుడిగా సాక్ష్యాన్ని పాడు చేసుకుని కుటుంబాన్ని పెంటగా ఊడ్చినట్టుగా చేసుకున్నాడు. కానీ అహియా వృద్ధుడైనా కానీ, ఏమండి, నిలబడిన ప్రవక్తగా, కృతజ్ఞత కలిగిన ప్రవక్తగా పొలములో ఉన్న అహియా ఎత్తబడ్డాడు, యెరోబాము విడిచిపెట్టబడ్డాడు. మనం ఎలాగున్నాం? సంఘం అనే పొలంలో మనం ఒక అహియాలాగా కృతజ్ఞత కలిగి సిద్ధపడుతున్నామా, లేకపోతే ఒక యెరోబాములాగా కృతజ్ఞతాహీనులుగా ఉన్నామా? మనల్ని మనం పరీక్షించుకుందాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మాట్లాడిన విధానం బట్టి నిన్ను స్తుతిస్తున్నాను ప్రభా తండ్రి. అవును ప్రభా తండ్రి, ఆనాడు యెరోబాముకు ప్రభా తండ్రి, నాయన సొలొమోను తర్వాత ప్రభా మహారాజును చేయాలని ప్రభా మీరు ఎన్నో అవకాశాలు ఇచ్చారు ప్రభా తండ్రి, ఎన్నోసార్లు క్షమించారు ప్రభా తండ్రి. నాయన నీ మాటను వినకుండా ప్రభా తండ్రి, అయా విగ్రహాద వైపు తిరిగి ప్రభా తండ్రి తన ఇష్టానుసారంగా ప్రవర్తించాడు ప్రభా. అయినా సరే మీరు ఎన్నో అవకాశాలు ఇచ్చారు ప్రభా తండ్రి. కానీ అహియా ప్రభా తండ్రి, ప్రవక్త ప్రభా తండ్రి, నీ మాట విన్నాడు, ఎత్తబడ్డాడు ప్రభా తండ్రి. నాయన యెరోబాము నాయన 10 గోత్రాలు సంపాదించుకున్నా కానీ ప్రభా రాజ్యాన్ని కోల్పోయాడు, హీనుడైపోయాడు ప్రభా తండ్రి.
అయ్యా అయ్యా ప్రభా తండ్రి, నీ మాట అనేక సార్లు ప్రభా తండ్రి మాతో మాట్లాడుతున్నప్పుడు ప్రభా, నీ మాట వినేవారిలాగా, నీ మాట విని ప్రభా మా ప్రవర్తన సరిచేసుకునేవారిలాగా ప్రభా అనేక సార్లు ప్రభా తండ్రి నాయన నీ సేవకుల ద్వారా, నాయన దాసుల దండ్రుల ద్వారా ప్రభా మాతో మాట్లాడుతూస్తున్నారు తండ్రి. అవును ప్రభా తండ్రి, తైలాభిషేకము ప్రభా, నీ గద్దింపు ప్రభా తండ్రి, మాకు తైలాభిషేకంలో లే ప్రభా. మీ మాట విని ప్రభా నీ వాక్యానుసారంగా జీవిస్తే ప్రభా తండ్రి పరలోకములో ప్రభా మేము ఆనందించేవారిలాగా ఉంటామని ప్రభా తండ్రి ఈనాడు మాతో మాట్లాడుతూ వచ్చారు ప్రభా తండ్రి. అహియావలే ప్రభా తండ్రి, అయ్యా అయ్యా నీ మాట విని ప్రభా తండ్రి అయా వృద్ధాప్యం వరకు ప్రభా నీతో జీవించి ప్రభా ఎత్తబడే వారిగా మమ్మల్ని నడిపించమని సహాయం చేయమని నడుస్తున్నాను తండ్రి. ఏరోభావం వలె ప్రభా మాలో నిర్లక్ష్యాన్ని తీసివేయండి ప్రభా, సొంత ఆలోచనలు తీసివేయండి ప్రభా తండ్రి, స్వస్థ బుద్ధి దయచేయండి ప్రభా, సహాయం చేయమని ప్రభా తండ్రి. ప్రభా తండ్రి ఈ మాటలను విని ప్రభా తండ్రి గైకునే వారిలాగా ప్రభా తండ్రి అయా ఇడిసిపెట్టే వారికి కాకుండా ప్రభా తండ్రి అన్ని విషయాల్లో